తులారాశి ఫలాలు 2025. తులారాశి వారికి 2025 మొత్తం చాలా సానుకూల ఏడాదిగా కనిపిస్తోంది. ముఖ్యంగా మే తర్వాత పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. మార్చి నెలలో శనిగ్రహం యొక్క శుభప్రదమైన సంచారం సాయంతో మీరు మీ గత సమస్యల్ని అధిగమించవచ్చు మరియు కొత్త దిశల్లో పురోగతి సాధించవచ్చు. రాశి ఫలాలు 2025 ప్రకారంగా అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచించగల మీ సామర్థ్యం ఇప్పుడు మీరు మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవడానికి, వ్యాపారంలో విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి గ్రహం యొక్క అనుకూలత కూడా ముఖ్యమైన అడ్డంకులను తొలగించడంలో సాయపడుతుంది. మీరు మంచి అదృష్టాన్ని అనుభవిస్తారు. వృద్ధుల జ్ఞానం ఇంకా ఆశీర్వాదాలు భవిష్యత్తు విజయానికి బాటలు వేస్తాయి. మీరు విద్యార్థి అయితే బృహస్పతి మీ విద్యా లక్ష్యాలకు మద్దతిస్తాడు. మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుండి అనుకూలమైన ఆర్థిక అంశాలను కూడా పొందవచ్చు. మే మధ్యకాలం తర్వాత ప్రేమ, వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతర విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. తులారాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, కుటుంబ పరంగా ఎలా ఉండబోతోందో రాశి ఫలాలు 2025 జాతకంలో తెలుసుకుందాం. ఈ ఏడాది గ్రహ సంచారం ఆధారంగా మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తున్నాం. మీరేవైనా సంభావ్య సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేయవచ్చు. తులారాశి ఫలం 2025 ఆరోగ్యం. ఆరోగ్యపరంగా 2025 తులారాశి వారికి మిశ్రమ అదృష్టాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం ఫలితాలు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు పరిశీలనా గృహంలో ఉంటాడు. ఇది చేతులు, నడుము ఇంకా కడుపుకు సంబంధించిన సమస్యల్ని కలిగిస్తుంది. మార్చి నెలలో శని సంచారం వలన నోరు ఇంకా కడుపుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆ తర్వాత శని అత్యద్భుతమైన స్థానం యొక్క అంచులను అందుకుంటుంది. తులారాశి ఫలాలు 2025 ప్రకారం మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి సానుకూల ఫలితాలను కూడా ఉత్పత్తి చేస్తాడు. అయితే వీటన్నింటి మధ్యలో మే నుండి రాహు సంచారం వల్ల కొన్ని నెలల్లో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకమని ఇది సూచిస్తోంది. అప్పుడు ఫలితాలు క్రమంగా మెరుగుపడడం ప్రారంభిస్తాయి. చిన్నపాటి వైరుధ్యాలు మాత్రమే మిగిలి ఉండవచ్చు. మీరు ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ ఆరోగ్యాన్ని బాగా ఆస్వాదించగలరు. 2025లో ఆరోగ్యపరంగా అనేక రకాల ఫలితాలు ఉండవచ్చు. ఆరోగ్యపరంగా సంవత్సరం ద్వితీయార్థం మెరుగ్గా ఉంటుంది. తులారాశి ఫలం 2025 విద్య. తులారాశి వారికి 2025 సంవత్సరం విద్యాపరంగా కూడా మిశ్రమ అదృష్టాన్ని తెస్తున్నట్లు కనిపిస్తోంది. సంవత్సరం ప్రారంభం భాగంలో తమ అధ్యయనాల గురించి ప్రత్యేకంగా ఆలోచించని విద్యార్థులు చాలా బలహీనమైన ఫలితాలను పొందవచ్చు. నిజంగా కష్టపడి పరిశోధన చేసేవారు సాధారణంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం రెండవ భాగం ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత విద్యాస్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఈ విద్యార్థులు విదేశాల్లో వారి ప్రస్తుత నివాస స్థలం లేదా పుట్టిన ప్రదేశం వెలుపల చదువుకోవాలనుకుంటే వారి ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు. తులారాశి జాతకం 2025 ప్రకారం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా విజయం సాధించగలరు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు దీనికి అదనంగా విజయం సాధించగలుగుతారు. ఆధ్యాత్మికత ఇంకా మత సంబంధిత అధ్యయనాలను కోరుకునే విద్యార్థులకు మే నెల మధ్యకాలం తర్వాత కాలం మంచిది. 5వ ఇంట్లో రాహువు మేలో ప్రారంభమయ్యే ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల మెదడులను పెంచవచ్చు, ఇంకా భంగమూ చేయవచ్చు. ఇది అదే సమయంలో ఉంటుంది. మీరు నాణ్యమైన పనిని ఉత్పత్తి చేయాలనుకుంటే పట్టుదలతో చేయాల్సిన పని నుండి మీ శ్రద్ధ పదే పదే క్షీణిస్తున్నట్లు మీరు గ్రహించవచ్చు. తులారాశి ఫలం 2025 వ్యాపారం. వ్యాపార పరంగా తులారాశి వారికి 2025 కొంత అనుకూలమైన సంవత్సరమే. కానీ సంవత్సరం ప్రారంభం కాస్త నిదానంగా ఉంటుంది. పని వ్యాపారం యొక్క మొదటి కొన్ని నెలలు కొంత నెమ్మదిగా నడుస్తాయి. కొత్త ప్రణాళికలతో ముందుకు రావడం కూడా సమస్యగా ఉండవచ్చు. కొత్త ప్రణాళికలు బాగా కనిపించవు లేదా వాటిలో కొన్ని లోపాలు ఉండవచ్చు. కానీ మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారం మీ ఆలోచన మరియు ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం కూడా అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ అన్ని అంశాల కారణంగా మీ వ్యాపారం విజయవంతమవుతుంది. వ్యాపారం కోసం ప్రయాణాలు అనుకూలిస్తాయి. సీనియర్లు మీకు అద్భుతమైన మార్గదర్శకత్వం అందిస్తారు. ఈ కారణాలన్నింటికీ మీరు మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. తులారాశి ఫలం 2025 కెరీర్.
తులారాశిలో జన్మించిన వారికి కెరీర్ పరంగా 2025వ సంవత్సరం గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. గత ఏడాదిని ఈ ఏడాది అధిగమిస్తుందని ఇది సూచిస్తోంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే మార్చి నెల తర్వాత మార్చడం మంచిది. అయినప్పటికీ వీలైతే మే నెల మధ్యకాలం తర్వాత మార్పులు చేయడం మంచిది. మే నెల మధ్యకాలం తర్వాత మార్పులు చేయడం మంచిది. ఈ మార్పులు మరింత మెరుగైన ఫలితాలను ఇవ్వగలవు. ఈ ఏడాదిలో మొదటి కొన్ని నెలల్లో, ముఖ్యంగా జనవరి నుండి మార్చి వరకు పనిలో కొంత జాప్యం జరగవచ్చు. మీ తోటి ఉద్యోగులు మరియు పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ మీరు చివరికి మార్చి చివరి నాటికి సంబంధిత స్థానాన్ని పొందుతారు. తులారాశి ఫలాలు 2025 ప్రకారం పరివర్తన పరంగా మే మధ్యకాలం తరువాతి కాలం అద్భుతమైన ఫలితాలిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉపాధి పరంగా 2025 మిశ్రమంగా ఉండవచ్చునని సూచన. సంవత్సరం మొదటి సగం కొంత నిరాశ కలిగించవచ్చును, కానీ రెండవ సగం అద్భుతమైన ఫలితాలను అందించవచ్చు. మే నెల మధ్యకాలం తర్వాత పురోగతి, పదోన్నతులు మరియు ఉద్యోగ మార్పులకు మార్గం తులనాత్మకంగా మెరుగ్గా ఉంటుంది. తులారాశి ఫలం 2025 ఆర్థికం. తులారాశిలో జన్మించిన స్థానికులు తమ లాభగృహానికి అధిపతి అయిన సూర్యుణ్ణి ఏడాది పొడవునా అస్థిరమైన ఫలితాలను కలిగి ఉంటారని భావిస్తారు. కొన్ని నెలలు బలంగా ఉంటే మరికొన్ని నెలలు బలహీనంగా ఉంటాయి. ధనవంతుల గృహానికి అధిపతి అయిన కుజుని చుట్టూ ఉన్న పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఈ రెండు గ్రహాల ఆధారంగా సంవత్సరం డబ్బు సమస్యల పరంగా అసహనంగా ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మే నెల మధ్య నుండి బృహస్పతి యొక్క సంచారం ధనాన్ని సూచించేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. సహజంగానే ఇది మీ ఆర్థిక పరిస్థితిని బాగా బలోపేతం చేస్తుంది. కానీ డబ్బు, ఇంటిపై బృహస్పతి ప్రభావం మే నెల మధ్యకాలం కంటే ముందే ఉంటుంది. అలాగే ఆదా చేసిన డబ్బుతో ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ కొత్త డబ్బు సంపాదించడం సవాలుగా ఉంటుంది. 2025 ఆర్థికంగా మిశ్రమ సంవత్సరంగా ఉండవచ్చునని సూచన. తులారాశి జాతకం 2025 ప్రకారం సంవత్సరం మొదటి అర్ధభాగం ఆమోదయోగ్యమైన ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండవ భాగం చాలా మంచి ఫలితాలు అందిస్తున్నట్లు కనిపిస్తోంది. మార్చి నెల వరకు మీరు మీ పొదుపును కొనసాగించడం అవసరం. తప్పుడు స్థలంలో పెట్టుబడి పెట్టకండి. ఇలా చేయడం ద్వారా మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోగలరు. శని యొక్క అంశం మార్చి తర్వాత డబ్బు ఇంటిపై ప్రభావం చూపదు. అంటే మీ డబ్బు ఎక్కువగా సురక్షితంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉండవని సూచన. మీరు మీ ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించగలుగుతారు. అలాగే ఊహించని ఖర్చులు ఉండవు. తులారాశి ఫలం 2025 ప్రేమ జీవితం. తులారాశివారు శృంగార సంబంధాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని సందర్భాల్లో ఫలితాలు కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి నెల వరకు 5వ ఇంటిపై శని ప్రభావం ఉంటుంది. శని తన స్వంత రాశిలో ఉన్నప్పటికీ మందమైన గ్రహం కాబట్టి 5వ ఇంట్లో ఉండడం ప్రేమ సంబంధాల్లో మందకొడి అనుభూతిని కలిగిస్తుంది. శృంగార జీవితం చాలా ఆనందదాయకంగా ఉండదని ఇది సూచిస్తోంది. సంబంధంలో ఒత్తిడి ఉండవచ్చు. తులారాశి ఫలాలు 2025లో ప్రేమపై దృష్టి పెట్టడం కంటే మీరు ఒకరి లోపాలను వెలికి తీసేందుకు ప్రయత్నించాలి. ఇది నిజంగా సంభవించినట్లయితే దీన్ని నివారించడం చాలా ముఖ్యం. మార్చి నెల తర్వాత 5వ ఇంటిపై శని ప్రభావం తగ్గుతుంది. అందువల్ల పాత తప్పులు మరియు సమస్యలు క్లియర్ చేయబడతాయి. అయితే మే నెల తర్వాత రాహువు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కొన్ని సందర్భాల్లో తప్పుగా సంభాషించవచ్చు. వీటన్నింటిలో వెండి రేఖ ఏమిటంటే బృహస్పతి ప్రభావం మే నెల మధ్యకాలం తర్వాత 5వ ఇంటిపై వ్యక్తమవుతుంది. ఇది అపార్థాల నుండి వాతావరణాన్ని తేలిక చేయడంలో సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి మార్చి నెల వరకు ఉన్న కాలం పేదదని ఇది సూచిస్తోంది. మార్చి నుండి మే వరకు అనుకూలమైన కాలం. ప్రేమ వ్యవహారాల పరంగా మే నెల తర్వాత కాలం మిశ్రమంగా ఉండవచ్చు. అంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు, కానీ చివరకు పరిష్కరించబడతాయి. తులారాశి ఫలం 2025 వివాహ జీవితం. ఈ ఏడాదిలో ఎక్కువగా తులారాశిలో జన్మించిన వారికి వివాహ వయస్సు లేనట్లయితే త్వరగా జీవిత భాగస్వామిని కోరుకునే వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ ఏడాదిలో మొదటి కొన్ని నెలలు చాలా ఆశాజనకంగా కనిపించడం లేదు. బదులుగా నిశ్చితార్థం ఇంకా ఇతర విషయాలతో సమస్యలు ఉండవచ్చు. అంటే వివాహం యొక్క ప్రారంభ దశలు సమస్యగా ఉండవచ్చు. పురోగతికి చాలా అవకాశాలుండవు. బృహస్పతి యొక్క సంచారం ప్రయోజనకరంగా మారినప్పుడు మరియు 5వ ఇంటి నుండి శని ప్రభావం ముగిసినప్పుడు మీరు సంవత్సరం రెండవ భాగంలో అద్భుతమైన ఫలితాలు చూడడం ప్రారంభిస్తారు. తులారాశి ఫలాలు 2025 ప్రకారం నిశ్చితార్థం ఇంకా వివాహానికి అనుకూలమైన సమయంగా భావించే మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 5వ అంశం నుండి మొదటి ఇంటిని మరియు 9వ స్థానం నుండి 5వ ఇంటిని చూస్తాడు. సంవత్సరం ప్రారంభంలో అసౌకర్యంగా ఉన్నప్పటికీ నిశ్చితార్థం, వివాహం, ప్రేమ మరియు ఇతర సంఘటనలకు మంచి అనుకూలమైన పరిస్థితులు మే నెల మధ్యకాలం తర్వాత ఉన్నట్లు సూచిస్తోంది. వివాహం విషయానికొస్తే సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు, ముఖ్యంగా మార్చి వరకు కూడా బలహీనంగా ఉండవచ్చు.
మార్చి నెల తర్వాత విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. మే నెల మధ్య నాటికి విషయాలు గణనీయంగా మెరుగుపడతాయి. తులారాశి ఫలం 2025 కుటుంబ జీవితం. కుటుంబ వ్యవహారాల పరంగా తులారాశి జాతకం 2025 ప్రకారం సంవత్సరంలో మొదటి కొన్ని నెలలు అనుకూలంగా లేవు. శని సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో ముఖ్యంగా మార్చి వరకు 10వ ఇంటి నుండి మీ 2వ ఇంటిని చూస్తాడు. ఈ అంశం కుటుంబంలో విభేదాలకు దారితీయవచ్చు. మీ సంభాషణ శైలి కూడా కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. మీ మాటలు మీ కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. మీ మాటలు ఇతరులకు వేరే అర్థాన్ని కలిగి ఉండవచ్చు. అందుకే మార్చి నెల వరకు తక్కువ మాట్లాడడం, పని గురించి మాట్లాడడం, ఏది మాట్లాడినా గౌరవంగా మాట్లాడడం మంచిది. 2వ ఇంటి నుండి శని ప్రభావం మార్చి నెల తర్వాత ముగుస్తుంది. ఫలితంగా ఈ విషయాలు చివరికి మెరుగుపడతాయి. అలాగే కుటుంబ విషయాల్లో అనుకూలత యొక్క గ్రాఫ్ పెరగడం ప్రారంభమవుతుంది. గృహ వ్యవహారాల విషయానికొస్తే సంవత్సరంలో ఎక్కువ భాగం ఈ ప్రాంతంలో చాలా కష్టాలు కనిపించడం లేదు. బృహస్పతి సంవత్సరం మొదటి కొన్ని నెలల్లో 8వ ఇంట్లో ఉన్నప్పటికీ 9వ అంశం నుండి 4వ ఇంటిని చూస్తాడు. ఇది దేశీయ వ్యవహారాలతో ఎటువంటి ముఖ్యమైన సమస్యల్ని కలిగి ఉండదు. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి స్థానం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది అన్ని ప్రయత్నాల్లో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం దేశీయ వ్యవహారాలకు సంబంధించి ఏవైనా ముఖ్యమైన సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. తులారాశి ఫలం 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. తులారాశి వారికి ఈ ఏడాది భూమి, భవనాలకు సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవు. మీ చర్యలు మరియు ప్రయత్నాల ఆధారంగా మీరు ఫలితాలు పొందడం కొనసాగిస్తారు. ఏదైనా భూమి లేదా ప్లాట్ను కొనడానికి మీరు చేయాల్సిందల్లా కష్టపడి పనిచేయడం, అవసరమైన నిధులను పొందడం, ఇంకా మీరు ఆస్తి, భవనాల కోసం కలలు కన్నట్లయితే వాటిని సాకారం కూడా చేసుకోగలుగుతారు. ఈ విషయంలో సంవత్సరం 2వ సగం మెరుగైన పనితీరును కనబరిచినట్లు పేర్కొనవచ్చు. తులారాశి ఫలాలు 2025 సంవత్సరం ప్రకారం ప్రథమార్థం అద్భుతంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంతో పోల్చితే మరింత మెరుగ్గా ఉంటుంది. వాహన సంబంధిత విషయాల గురించి మాట్లాడినట్లయితే మీరు ఈ విషయంలో కూడా సానుకూల ఫలితాలు పొందవచ్చు. చాలా వరకు శుక్రుని సంచారం సానుకూల ఫలితాలను ఉత్పత్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది. 4వ ఇంట్లోకి బృహస్పతి యొక్క సంచారం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటి కారణంగా మీరు మీ గాఢమైన కోరిక మేరకు మీ వాహనాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. బృహస్పతి మే 2025 నుండి 9వ ఇంటి తులారాశిలో ఇంకా అక్టోబర్ 2025 వరకు తులారాశి యొక్క 10వ ఇంటి గుండా వెళుతుంది. ఈ సమయంలో మీ జీవితం శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వారికి 2025వ సంవత్సరం ఆశ్చర్యకరమైన విషయాలను కలిగి ఉంటుంది. మీరు ఈ ఏడాది మీ ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పార్వతీదేవి తులారాశి వారి దేవత. తులారాశి ఫలం 2025 పరిహారాలు. మీ సామర్థ్యం మేరకు నిరుపేద స్నేహితునికి సహాయం చేయండి. మాంసం, మద్యం మరియు అశ్లీలత మొదలైన వాటికి దూరం పాటించండి. ప్రతి నెల 3వ గురువారం నాడు మీ శక్తి మేరకు ఆలయంలో నెయ్యి మరియు బంగాళదుంపలను దానం చేయండి.